2011 మోడల్, ఒరిజినల్ ఆర్స్ ఉంది, డీజిల్ వెహికల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్, కండిషన్ యావరేజ్, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ప్రైస్ వచ్చేసి 2,40,000కి సోల్డ్ అయింది. 2,40,000 సోల్డ్ అయింది. 2011 మోడల్ కస్టమర్ అయితే కొన్నాడు. 2,40,000 సేల్ అయింది కదా, 2% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్కి. మనం కొన్న దాని మీద 2% సర్వీస్ ఛార్జ్, ఆ 2%కి 18% జిఎస్టీ ఉంటుంది. వెహికల్ ప్రైస్ మీద కాదు, 2% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కదా, 2% కమిషన్, దాని మీదనే 18% జిఎస్టీ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి ఎట్లుందో, మొత్తం కార్ అయితే మొత్తం పెయింట్ కూడా పోయింది, పెయింట్ కూడా లేదు పైన, పెయింట్ అనడానికి కూడా లేదు దీనికి. లాట్ నెంబర్ 35, ఇది 2010 మోడల్, 2010 మారుతి షిఫ్ట్ వీడిఐ. ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది. ఆర్టీ వచ్చేసి మెదక్, మీటర్ రీడింగ్ 2,60,000 తిరిగింది. 2,60,000 తిరిగింది మీటర్ రీడింగ్. ఆ కండిషన్ చూడండి, మొత్తం తుక్కు కొట్టిరు. ఈ వెహికల్ని కూడా ఒక కస్టమర్ 1,40,000కి అడిగిండు. దీన్ని కూడా మేబీ డీలర్ ఉండొచ్చు నాకు తెలిసి. 1,40,000కి అడిగినా కానీ ఇవ్వలేదు ఈ వెహికల్ని అయితే. ఫైనల్గా 2 lakhs అడిగిరు దీనికైతే. టూ మచ్ ఇదైతే. 2010 మోడల్ వీడిఐ డీజిల్ వెహికల్. ఎట్లుంది చూడండి వెహికల్ అయితే, అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు అంత అడిగిరు. ఒక కస్టమర్ 1,40,000 ఇస్తా అన్నాడు, సో అట్లా కూడా ఒప్పుకోలేదు. ఆల్రెడీ 2,68,000 తిరిగింది ఇది మీటర్ రీడింగ్. 2,68,000 తిరిగింది. 2 లక్షలు అడిగింది దీని ప్రైస్. 1,40,000 ఒక కస్టమర్ అడిగితే కూడా ఇవ్వలేదు. ఇది చూడండి ఎట్లుందో. సో ఏంటంటే వీళ్ళు వాళ్ళ కంపెనీ ఆఫర్ చూసుకుంటారు, వచ్చేదాకా ఇక్కడనే పెడుతుంటారు యార్డ్లో. సో అందుకనే రిపీటెడ్ వెహికల్స్ వస్తుంటాయి. నెక్స్ట్ లాట్ నెంబర్ 37, 2009 మోడల్ మారుతి షిఫ్ట్, 2009 మారుతి షిఫ్ట్. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ప్రైస్ వచ్చేసి 1,50,000 to 2 lakhs చెప్పారు. 1,50,000 నుంచి 2